నమస్తే అండి, నేను జయరామ్ని. ఇలాగ మన స్వామి రియల్ ఎస్టేట్ అరం నుంచి అండి. ఇంచుమించు ఇది మాదాపట్నం ఏరియాకి వస్తుంది సార్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది కుడా లేఅవుట్. మొత్తం ఇదంతా కలిపి 3.2 acres అండి, 3 ఎకరాల 20 సెంట్లు. మనం ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే 40 feet రోడ్స్, కమ్యూనిటీ చుట్టూరు ప్రహరీ అని చూసారా మీకు. ఇందులోనేమో పిల్లలు ఆడుకునే ప్లే టైమ్స్ అన్నీ వస్తాయి. ఎదర ఎంట్రన్స్ వచ్చి ఒక గేట్ వస్తుంది, వెనకాల ఒక గేట్ వస్తుంది. ఎదర వచ్చి మీకు 100 feet రోడ్ అండి, వెనకాల వచ్చి 40 అడుగుల రోడ్డు. మీకు దగ్గరలోనే 216 బైపాస్ ఈ పక్క నుంచే వెళ్తుంది, దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. ఎందుకంటే చుట్టూరు సరౌండింగ్ అంతా హౌసెస్ ఉన్నాయి, మీరు వీడియోలో చెక్ చేసుకోవచ్చు. నేను మాట్లాడుతున్నా వెనకాల చెక్ చేయండి, అన్ని ఇల్లులు ఉన్నాయి మీకు క్లియర్గా. నెక్స్ట్ వచ్చి మీకు గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్ వాటర్ అండి. సైట్లో ఆల్మోస్ట్ ఇక్కడ బోరింగ్ కొట్టాం, మీరు మోటార్ వేసాం, మీరు చెక్ చేసుకోవచ్చు. వాటర్ కూడా చాలా స్వీట్ వాటరు. లిమిటెడ్ ప్లాట్స్ అండి. ఇందులో మినిమం వచ్చి 140 గజాల నుంచి ఉన్నాయి, 140 నుంచి 192 గజాల వరకు అండి లీస్ట్. మీకు ఇందులో కూడా లిమిటెడ్గానే ఉన్నాయి, చూసుకోండి సార్. తక్కువలో మీకు ఇంకా మేము చేయవలసింది ఏంటంటే పవర్ ఇవ్వాలి, బీటీ రోడ్, తార్ రోడ్ ఇవ్వాలి. ఇవి వేసినాక ఇంకా ఆల్మోస్ట్ కూడా ఎండింగ్ వస్తుంది ఈ లేఅవుట్ కూడాను. మీరు మరొక్కసారి ఏమైనా అవకాశం ఉంటే దీని గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి ఇస్తాం, చూసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్కి అండ్ కన్స్ట్రక్షన్కి 2-in-1 కింద పనిచేస్తుంది ఈ లేఅవుట్ మీకు. ఓకేనా సార్? సైజెస్ ఎంత? సైజెస్ వచ్చి మీకు మినిమం 140 గజాల నుంచి 192 గజాల వరకు ఉన్నాయండి. మీకు ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది. మీకు వచ్చి చూసుకుంటే నేను వచ్చి మీకు ఏ బిట్లు ఉన్నాయి మీకు మా ఊళ్ళో మేము చూపిస్తాం. కుడా నామ్స్. కుడా అంటే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కౌడా. అందరూ మనం ఏంటంటే షార్ట్ కింద కూడా అనుకుంటాం, కానీ KAUDA కౌడా. కాబట్టి మీకు ఇంకే డౌట్లు వచ్చినా చూడండి. రెండోది లేఅవుట్ కూడా అప్రూవల్ అంటే ఇంచుమించు లీగాలిటీ అంతా పర్ఫెక్ట్గా ఉంది మనది. లీగాలిటీ అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీకు రేపు పొద్దున్న ఇల్లు కట్టుకున్నప్పుడు హౌసింగ్ లోన్ కానీ ఏమన్నా మీకు అటువంటి అన్నీ బాగా వస్తాయి. నాన్ లేఅవుట్ అంటే కొంచెం అటువంటి రావండి. ప్రతి సైట్కి ఈచ్ ఫ్లాట్కి ట్యాప్ కలెక్షన్ అండి. చూడండి మీకు ప్రతి సైట్కి ట్యాప్ కలెక్షన్ అయ్యండి. మీకు మొత్తం లేఅవుట్ అంతా సరౌండింగ్ అంతా కాంపౌండ్ వాళ్ళు వచ్చేసింది. ఇంకా ట్యాప్ ఇదిగోండి. ఇదిగోండి ప్రతి సైట్కి ట్యాప్ అనమాట. ఈచ్ ఫ్లాట్కి ట్యాప్ కలెక్షన్. అంటే కుడా నామ్స్ ప్రకారం ట్యాప్ అనేది ఇప్పుడు మానిటరింగ్ చేశారు. ఇంతకుముందు DDCPలో ట్యాప్ కలెక్షన్ అనేది ఉండదండి. ఇప్పుడు కుడా వచ్చినాక ప్రతి సైట్కి ట్యాప్ కలెక్షన్ అనేది కొత్తగా పెట్టారు రూలు. అందుకని ప్రతి సైట్లో లేఅవుట్లో మీకు ప్రతి ఈచ్ ఫ్లాట్కి కుళాయి అనేది ఉంటుంది. చూడండి గోడ కూడా కంప్లీట్గా మీకు సింపుల్గా 2 అక్షరాల గోడ అనేది, కానీ అది మనం చాలా స్టాండర్డ్గా. ఇదిగోండి మీకు ఈ నెంబరింగ్ అంతా మన ఫ్లాట్ నెంబర్ సైజెస్ అండి. 9, 14, 13, 12 అలా 13, 14 ఉన్నాయి చూసారా నెంబర్స్. ఇవి వచ్చి లేఅవుట్ సైజ్ మన ఫ్లాట్ నెంబర్స్ అండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే సైట్ చూడండి, వచ్చి మీకు ఫ్రీ సైట్ విజిటింగ్. మీకు ఒకవేళ ఎక్కడన్నా రమ్మన్నా మా ఊళ్ళో వచ్చి పికప్ చేసుకుని మీకు తీసుకొచ్చి చూపిస్తాం. నచ్చితేనే కొనుక్కోండి, మేము వచ్చి తీసుకొచ్చాం కదా మేము మిమ్మల్ని బలవంతం ప్రెజర్ ఉండదు. ఏదైనా మీకు నచ్చితేనే తీసుకోండి, ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్గా మిమ్మల్ని లైవ్లో చూసుకోమంటున్నాం. అందుకనే మనకి ఈ లేఅవుట్కి అప్రోచెస్ వచ్చి మీకు ఇటుపక్క వచ్చి 216 అండి, NH 216 బైపాస్. ఇటుపక్క వచ్చి మన ఫ్రంట్ మీకు అక్కడ బళ్ళు ఉన్నాయి చూసారా, కొంచెం జూమ్ చేస్తున్నాం చూడండి. ఆ బళ్ళు ఉన్నాయి చూసారా, అది 100 feet రోడ్ అండి, 100 అడుగుల రోడ్డు. లోపలన్నీ సబ్లు అన్నీ మనకి 40 అడుగుల రోడ్లు అండి. ఇటుపక్క కూడా మీకు ఈస్ట్లో 40 అడుగుల రోడ్డు అండి. దీనికి కనెక్టివిటీ వచ్చి మీకు ఇక్కడ నుంచి సోమలకోట రోడ్డు విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్ అండి. 0.3, 0.4 అంటే 300-400 మీటర్లో ఉంటుంది. ఇలా బైపాస్ ఉంది, ఇలాగేమో సోమలకోట రోడ్డు ఉంది, ఇలా ఊర్లో 100 అడుగుల రోడ్డు ఉంది. ఈ లేఅవుట్కి అయితే సూపర్ అప్రోచెస్ ఉన్నాయి. అందుకని మిమ్మల్ని ఒకసారి వచ్చి సైట్ చూసుకోమంటున్నాను. చూసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా మేము చెప్పగలం. ఓకే అనుకుంటే అప్పుడు అంటే లిమిటెడ్గానే ఉన్నాయి. మీకు ఎవరన్నా మాదాపట్నంలో గేటెడ్ కమ్యూనిటీ మందే సార్ ప్రెజెంట్. ఎందుకంటే మీకు స్వీట్ వాటర్ కూడా మంది ప్రొవైడ్ చేస్తున్నది. అదే 2 సార్లు మీకు రిపీట్గా చెప్తున్నాను. ఏ లేఅవుట్ అయినా సరే ఎక్కడ కొనుక్కున్న మెయిన్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ చెక్ చేసుకోండి, 2 లీగాలిటీ చెక్ చేసుకోండి, 3 ఆ కంపెనీ
ఏంటన్నది వాళ్ళు ఏం చేశారన్నది ఫర్దర్గా ముందుగా చూసుకుంటే మీకు వాళ్ళ గురించి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి, నేను చెప్తున్నాను కాదు, మన వెంచర్స్ తోరంగి, మాదాపట్నం, తిమ్మాపురం, శశికాంత్ నగర్ హౌసింగ్ ప్రాజెక్టు ఇవన్నీ రన్నింగ్లో ఉన్నాయి. నేను చెప్పిన 4 ఒకే ఫర్మ్ అండి. 4 కూడా మీకు ఎక్కడ కావాలన్నా మంచి బిట్లో ఉన్నాయి, చూసుకోండి. రెండోది మాదాపట్నం అయితే లిమిటెడ్గా ఒక మహా అంటే ఒక 8-9 ఫ్లాట్లు ఉన్నాయి. వెంచర్ క్లోజ్ అయిపోతుంది. ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ వాల్యూ 6,900 ఉందండి ఇక్కడ. ఈరోజు 2024 ఆగస్టులో ఇప్పటికీ గవర్నమెంట్ వాల్యూ 6,900 ఉంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మొత్తం ఏపీ గవర్నమెంట్ రేట్లు పెంచుతుంటుంది. పెంచితే కనుక గవర్నమెంట్ వాల్యూ పెరుగుతుంది. మన రేట్ అయితే మీరు సైట్ విజిట్కి వచ్చినప్పుడే ఓపెన్ చేస్తామండి రేటు. ఎందుకంటే రేట్లు మారుతుంటాయి. వర్క్ జరిగినాక ఒకలా ఉంటుంది, వర్క్ జరుగుతున్నప్పుడు ఒకలా ఉంటుంది, కంప్లీట్ అయినాక ఒకలా ఉంటుంది. అందుకని రేట్ అనేది పెడుతుంటే అది చిన్న చిన్న క్లాషెస్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్. అందుకని రేట్ ఏ వీడియోలో మీకు నేను మెసేజ్ చేయట్లేదు. కాబట్టి మీకు మరొక్కసారి ఎవరికైనా నచ్చితే కనుక లేట్ చేయకుండా సైట్ వచ్చి చూడండి. రెండోది వచ్చి మనకి ఈ లేఅవుట్ గురించి చెప్పాను కదా సార్, మాదాపట్నం గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన ప్రాజెక్ట్ ఇంకొకటి శశికాంత్ నగర్లో రన్నింగ్లో ఉంది సార్. అది వచ్చి మీకు 3 ఎకరాల్లో 3.2 ఎకర్స్. అది కూడాను 130 ఫ్లాట్స్ అండి ఇంచుమించు. మన ఏపీలో వైజాగ్ తర్వాత కాకినాడలో సెకండ్ ప్రాజెక్ట్ అండి అది. మీకు అందులోనే స్కై వాక్, ఇంటర్నేషనల్ స్కూలు, మాలు, ఇంకా అన్ని ఎవ్రీథింగ్ డెవలప్మెంట్స్ అన్నీ వస్తాయి అందులో. ఒక ఉద్యోగం తప్ప మీరు బయట ఇంకెక్కడికి వెళ్ళవలసిన పని లేదండి. గేటెడ్ కమ్యూనిటీ సార్ అది. మీకు 130 ఫ్లాట్స్ అండి ఇంచుమించు. అందులో 2 BHK 3 BHK ఉన్నాయి. 2 BHK వచ్చి మీకు 1105 SFT, 3 BHK వచ్చి 1291 SFT అండి. అవి కూడా ఇంచుమించు ఒక 20 దగ్గరగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి సార్. అది మేము విజయదశమి టైంలో కస్టమర్స్కి ఇప్పటి వరకు కొనుక్కున్న వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. గృహప్రవేశాలన్నీ ఈ సంవత్సరం 2024 అక్టోబర్ దశమిలో మూవ్ అవుతారు అందులోకి. మీకు అందులో లగ్జరీ అపార్ట్మెంట్స్ అన్నమాట. కాకినాడలో శశికాంత్ నగర్ దగ్గర మీకు వాటర్ ట్యాంకులు వస్తాయి చూసారా, అక్కడే మన ప్రాజెక్ట్ జరుగుతుంది. అది ఒకటి ప్రాజెక్ట్ అండి మనది. అది కూడా ఎండింగ్ వచ్చేసింది సార్. రెండో ప్రాజెక్ట్ వచ్చి తిమ్మాపురం దగ్గర 17 ఎకరాలు వేసాం. అది కూడా లేఅవుటే. ఇంచుమించు సేమ్ ఇక్కడ మాదాపట్నంలో ఏ డెవలప్మెంట్స్ చెప్పానో అక్కడ ఏ సేమ్ రిపీటెడ్ అవుతాయి. కానీ అక్కడ మీకు ఏంటంటే లేఅవుట్ పరిధి కొంచెం పెద్దదండి. అది 17 ఎకరాలు. అలాగే మన పిఠాపురం దగ్గరికి వస్తుంది. అది తిమ్మాపురం రోడ్డుకి మనం వేసిన వెంచర్కి ఇంచుమించు వాకబుల్ డిస్టెన్స్ 0.2, 0.3 అంటే 200 అడుగులు 300 అడుగుల మధ్య ఉంటుంది ఆ లేఅవుట్. అంటే 11 ఎకరాలు వేసాం. అందులో ఓఎన్జీసీ ఎంప్లాయీస్ అందరూ ఇల్లు కట్టుకుని చక్కగా వాళ్ళు ఆల్రెడీ కాపురాలకు వచ్చేసారు, కట్టుకున్నారు చక్కగా. అది 11 ఎకరాలు అయిపోయినాక ఇప్పుడు 17 ఎకరాలు ఎక్స్టెండ్ చేసాం. అది కూడా చూడండి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తిమ్మాపురం సైడు. నెక్స్ట్ మన తోరింగి కుసుమ సత్య ఫంక్షన్ హాల్ ఐడియా ఉందండి ఎవరికన్నాను? కుసుమ సత్య ఫంక్షన్ హాలు ఇటు శుభం కౌంటీకి ముందు లేఅవుట్ మా లేఅవుట్ అండి, గౌతమి విహార్ దాని పేరు. అది కూడా 3 ఎకరాలు వేసాం. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందులో లాస్ట్ 2 ఫ్లాట్లు ఉన్నాయి, వెస్ట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ అందులో మీకు కొనుక్కున్న కస్టమర్స్ అందరు టీచర్స్ కొనుక్కున్నారు. అందులో ఆల్రెడీ ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. అది కూడా మీకు చూపించమంటే లైవ్లో చూపిస్తాను. తోరింగ్లో అయితే 2 ఫ్లాట్లు ఉన్నాయి. అది కూడా ఇంకా అయిపోవచ్చింది సార్ లేఅవుట్. ఇప్పుడు ఓకేనా సార్? తోరింగి ఇప్పుడు మీకు ప్రతిదీ ఇందాక అన్ని చివరికి వచ్చేసినాయి అంటున్నాడు అనుకుంటారు మీరు. ఆల్మోస్ట్ ఆ వెంచర్స్ అన్నీ అయిపోవచ్చినాయి. ఇప్పుడు అప్కమింగ్ వెంచర్స్ వచ్చి పెనుగుది రోడ్ వస్తుంది సార్ 7 ఎకరాలు. నెక్స్ట్ తోరింగ్లో ఇంకో 15 ఎకరాలు యాడింగ్ అవుతుంది. పిఠాపురం సైడ్ కూడా చూస్తున్నాం. ఇవన్నీ విజయదశమి టైంలో కొత్త వెంచర్స్, ప్రీవియస్ వెంచర్స్. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కింద నా పేరు జయరాము, మా నాగార్జున గారు, మా టీమే ఆయన కూడాను. మేము అందరం కలిసి చేస్తాము. ఆయన నెంబర్ అయినా నా నెంబర్కైనా చేయండి. మీకు మరిన్ని వివరాలు సంపాదించండి. ఏ డౌట్ వచ్చినా మొహమాటం లేకుండా అడగండి. ఇది భూమి మీద కొనుక్కునేది రూపాయి 2 రూపాయలు కాదు, లక్షలతో కొనుక్కుంటున్నారు. కాబట్టి 4 చూడండి, మాదిగాడ చూడండి, నచ్చితే మూవ్ అవ్వండి. ఎందుకంటే రూపాయి 2 రూపాయలు కాదు సార్ నేను చెప్పేది. ఏదైనా సరే భూమి మీద పెట్టుకుంది ఎక్కడికి పోదు. భూమి మీద పెట్టుకుంటే సేఫ్ సైడ్. మీకు భూమి అనేది ఇవాళ కాకపోయినా రేపైనా రూపాయికి రూపాయి పెరుగుతుంది. కానీ అది సేఫ్ సైడ్, లీగాలిటీ చూసుకోండి, ఆ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకుంటే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. రెండోది ఏంటంటే మీకు చెప్పిన వెంచర్స్ అన్నీ కూడా కాకినాడకి సరౌండింగ్ ఏనండి. తోరంగి, మాదాపట్నం, తిమ్మాపురం, శశికాంత్ నగర్. నేను చెప్పినవన్నీ కాకినాడకి రూరల్ వస్తాయి. కాకినాడ సరౌండింగ్ రెడీ టు కన్స్ట్రక్షన్. మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా డబుల్ అవుతుంది.
నేను ఎక్కడికో మిమ్మల్ని కత్తిపూడి తీసుకుపోయి ఇలా ఎక్కడికో పెద్దాపురం తీసుకెళ్ళిపోతే గజి 8,000 9,000 ఇవ్వచ్చు, కానీ తక్కువలో మనీ లేఅవుట్లో ఉండవు సార్. రెడీ టు కన్స్ట్రక్షన్. అందుకనే మీకు అన్ని కాకినాడలో అందుబాటులోనే వేసాం వెంచర్స్. మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే కింద మా డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, సంప్రదించండి సార్. ఓకేనా సార్? ఆల్ ది బెస్ట్.